జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 అంతస్తులు 2 అంతస్తులు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. 7 ఫైర్ ఇంజన్లు 40 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 అంతస్తుల్లో 2 అంతస్తులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 7 ఫైర్ ఇంజన్లు 40 వాటర్ ట్యాంకర్స్తో మంటలు అదుపు చేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 అంతస్తుల్లో 2 అంతస్తులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 7 ఫైర్ ఇంజన్లు 40 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. డంప్ చేశారు. గోడౌన్ టైప్లో ఉందో ఆ గోడౌన్ టైప్లో డ్యూ టు షార్ట్ సర్క్యూట్ కానీ లేదా వేరియస్ రీజన్స్ వల్ల అక్కడ ఫైర్ అయింది. ఇది సో దాదాపు ఇది 2:30కి స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు SHO జీడిమెట్ల మల్లేషు SI ప్రేమ్ సాగర్ కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా కలిసి ఇమీడియట్గా ఒక ఫైర్ ఇంజిన్స్ 4 తెప్పించాం. కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తున్నాం దాన్ని మంటలు ఆర్పడానికి. దాంతో పాటు ఇది సరిపోదని చెప్పి అడిషనల్గా కూడా 2-3 వాటర్ ట్యాంక్స్ కూడా తీసుకొచ్చాం. దీనికి చైర్మన్ గారు రాజు గారు కూడా ఉన్నారు. అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతా కూడా తప్పనిసరిగా అది యాక్సెస్ కొంచెం తక్కువ ఉందని కొంచెం టైం తీసుకుంటుంది. డెఫినెట్గా మ్యాక్సిమం ఎంతైతే చేయగలుగుతామో ఆ ఫైర్ సహాయం దగ్గర నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ దాని మంటలకి ఎంత తొందరగా ఆర్పుతుందో అంత మ్యాక్సిమం ప్రయత్నం చేసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణ నష్టం ఏం లేదు, మనుషులు కూడా ఎవరు లేరు. ఓన్లీ ప్రాపర్టీ మాత్రం డ్యామేజ్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్. దీనికి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏమన్నా ఉంటే అందరికీ సలహా ఇస్తున్నామంటే వైరింగ్ కానీ ఏమన్నా కూడా పాతది కానీ కాకుండా కొంత కొత్తదిగా పెట్టుకొని ఎప్పటికప్పుడే దాని వైరింగ్ అప్డేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలని సలహా చెప్పాం. ఆల్రెడీ అందరికీ ఇంతకుముందు కూడా సమ్మర్లో కూడా ఏ విషయాలు చెప్పాం, ఇప్పుడు కూడా అయ్యే చెప్తున్నాం. జీడిమెట్ల పారిశ్రామికవాడలో సుభాష్ నగర్ డివిజన్ 130 డివిజన్లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇంతకుముందు వారంకో సంఘటన ఇట్లాగే జరుగుతూ ఉంటే అప్పుడు చాలా పోరాటాలు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా వరకు తగ్గినవి. బట్ ఒక దురదృష్టకర సంఘటన ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. చూస్తుంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇక్కడ కొంతమందిని పలకరిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే యాజమాన్య తప్పిదమని చెబుతూ ఉన్నారు. వీటి యొక్క పర్మిషన్స్ గురించి కానీ వాటి గురించి కానీ పరిశీలించాల్సి ఉంది. ఇప్పుడే మా అధికారులందరూ ఒక 5 ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఒక 5 వెహికల్స్, ఒక 10 వాటర్ ట్యాంకర్సు ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా వాళ్ళు సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నారు. ఎలా జరిగిందని ఇప్పుడే స్పందించడం అనేది తొందరపాటు చర్య అవుతుంది. ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇది యాజమాన్య తప్పిదము. అధికారులు కూడా దీనిపైన ఇంకా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇలాంటి చర్యలు చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలు సహించరానివి. అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది అధికారులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనుకుంటున్నట్టుగా వ్యవహరించడం కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి మీకు అందరికీ మొదటిసారి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడ కానీ గత ప్రభుత్వంలో జరిగిన విధంగా జరగడానికి వీల్లేదు.